నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. తిరుపతిలోని గిరిజన భవన్లో ఘనంగా జరిపిన బిర్సా ముండా జయంతి వేడుకలు. జనజాతీయ గౌరవ దినోత్సవంగా జరుపుకోవడం మన అదృష్టమన్న జిల్లా కలెక్టర్. అనంతపురం జిల్లాలో జరిగిన బీజేపీ ఓబీసీ కార్యవర్గ సమావేశము. ఓబీసీ కులాల బాగోగులపై దిశానిర్దేశం. రాజరాజేశ్వరి సంస్కృత విద్యా సంస్థల్లో ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన సిరిసిల్ల రాజన్న ఆలయ ఈవో కృష్ణప్రసాద్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఫ్లైఓవర్ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాదరావు. నెల రోజుల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని వాగ్దానం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో జరుగుతున్న ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాదరావు. జనవరి నెలలో గూడూరు ఐసీఎస్ రోడ్డు నుండి నేల్కాస్ట్ రోడ్డు వరకు పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని తెలిపారు. టూ టౌన్ వైపు కూడా పనులను ప్రారంభించాలని అధికారులు కాంట్రాక్టర్తో మాట్లాడారు. దాంతో కూడా పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు గూడూరు ప్రజలకు ఒక్కసారి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము యాక్చువల్గా ఏమేమి జరుగుతుందన్న ఉద్దేశంతో కోరిన తర్వాత ప్రభుత్వ అధికారులు అలాగే ప్రజలు దాంతోపాటు కాంట్రాక్టర్ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఒక్కొక్కగా పూర్తి చేయాలంటే ఇప్పుడు ముఖ్యమైన ఒక కల్వర్ట్ వస్తుంది కనుక కల్వర్ట్ వచ్చేసేసి ఈరోజు ఒక పోర్షన్ అయిపోతుంది, మరొకటి అదొక 20 రోజుల్లో అది అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత నేను ఇంజనీర్ గారితో మాట్లాడిన ప్రకారం ఆ పోల్స్ ఎలక్ట్రికల్ పోల్స్ కూడా షిఫ్ట్ చేయడం ఇంకా 2 రోజుల్లో ప్రారంభించిన తర్వాత అప్పుడు అటువైపు రోడ్డు ఇటువైపు రోడ్డు కూడా 8 అడుగులు వస్తుంది. ఆ వైపు వేసిన తర్వాత డ్రైనేజ్ కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ రోడ్డుకు కూడా మనకు కావాల్సిన బ్లాక్స్ కూడా పూర్తి అయిపోయినాయి. ఇటువైపు అంటే మన ఐసీఎస్ రోడ్డు వైపు దాదాపు అన్ని పూర్తి అయిపోయినట్టుగా వారు నాకు తెలియచేయడం జరిగింది. ఈ స్లాబ్ కూడా ఈ వారంలో అయిపోతుంది. అంటే నాకు తెలిసినంత వరకు వారు కాంట్రాక్టర్ల దగ్గర అధికారుల దగ్గర మాట్లాడిన తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే ఈ నెల్లూరు మన ఐసీఎస్ రోడ్డు వైపు ఒక ఖచ్చితంగా డిసెంబర్ 31వ తారీఖు పనులు పూర్తి అవడానికి కట్టుగా నాకు కనిపిస్తున్నాయి. అలాగే మరి రెండో వైపు కూడా వారితో నేను మాట్లాడడం జరిగింది. బ్లాక్స్ అయిపోయిన తర్వాత స్లాబ్ కూడా అన్ని పెట్టడం జరిగింది. సో మరొకసారి మా ఈఏ గారిని నేను కోరేది ఏమిటంటే ఎలక్ట్రికల్ పోల్స్ తొందరగా మీరు షిఫ్ట్ చేయించేయండి. కాంట్రాక్టర్లతో చెప్పించిన తర్వాత తొందరగా ముందు రోడ్లు బైపాస్ రోడ్లు వేయించేయండి. డ్రైనేజ్ కూడా కట్టింగ్ చేసిన తర్వాత అప్పుడు కాంట్రాక్టర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి స్లాబ్స్ కూడా పూర్తి చేస్తే మీరు చెప్పినట్టుగా నాకు జనవరికి ప్రభుత్వానికి ప్రజలకు జనవరికి మీరు నెల్కాస్ట్ వైపు నుంచి ఐసీఎస్ రోడ్డు వేయడానికి వీలవుతుంది. దాంతోపాటు మరి నేను ఇంజనీర్స్ కూడా నేను ఏం కోరానంటే తిరుపతి స్థానిక గిరిజన్ భవన్లో బిర్సా ముండా జయంతిని ఘనంగా నిర్వహించారు. బిర్సా ముండా జన్మదినాన్ని దేశమంతా జనజాతీయ గౌరవ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి. ఒక గిరిజన వ్యక్తిగా స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి సమాజానికి ఎంతో మేలు చేశారు అని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి గుర్తు చేశారు. సమాజానికి మేలు చేసిన వ్యక్తుల జయంతి వర్ధంతి రోజుల్లో వారిని గుర్తు చేసుకుని వారి ఆశయాలను స్ఫూర్తిని మనం అనుసరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ఎస్టీ కమిషన్ మెంబర్ వడిత్య శంకర్ నాయక్, స్థానిక గిరిజన నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జనజాతీయ గౌరవ దినోత్సవంగా
కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా కోట్లాది మంది ప్రజలు వివిధ ప్రాంతాల్లో వివిధ జీవనాన్ని చేస్తూ వివిధ వృత్తులు, వివిధ భాషలు, వివిధ వేషధారణలతో ఇవాళ జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రజలని స్మరించుకోవాలి అనే ఒక సదుద్దేశంతో ఇవాళ బిర్సా ముండా అనేటువంటి ఒక వ్యక్తి జార్ఖండ్ రాష్ట్రంలో 149 సంవత్సరాలకు పూర్వం ఆ రాష్ట్రంలో ఒక గిరిజన బిడ్డగా జన్మించి ఈరోజు 149వ జయంతిని ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఇవాళ ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా, అదే విధంగా ఆ రోజు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో, ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మరి గిరిజన ప్రజలని, ఆదివాసీలని మేలుకొల్పడం కోసం, వారి హక్కులను కాపాడడం కోసం మరి బిర్సా ముండా చేసినటువంటి త్యాగానికి, పోరాటానికి స్ఫూర్తిగా ఇవాళ ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వం, అదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ చాలా ఘనంగా గొప్పగా మనం జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి అతను బతికింది కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. బిర్సా ముండా 25 సంవత్సరాల వయసులోనే అతను అంటే ఈ ప్రజల కోసం, ఈ జాతి కోసం తన శక్తి మేరకు ఎంతో మంచి కార్యక్రమాలు చేశాడు. కాబట్టి ఇవాళ మనం అందరం కూడా స్మరించుకుంటా ఉన్నాం. వారి స్ఫూర్తిని మనం కొనసాగించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఇవాళ జరుపుకుంటా ఉన్నాం. అంటే ఈరోజు జనజాతీయ గౌరవ అంటే చాలా మంది ఈరోజు మనకి స్థానంలో ఉన్నారంటే చాలా మంది పాటు పడ్డారు. వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడానికి కేంద్రం మంచి రోజు ఈరోజు మనం తెలుసుకోవాలి, స్ఫూర్తిగా తీసుకొని అందరం ముందుకెళ్ళాలి. అంటే ఇంత ఈ రోజు వచ్చిన చాలా మంది త్యాగభావాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పథకాలను కాకినాడ గోల్డ్ మార్కెట్ వ్యాపారస్తులకు, ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం చేశారు తెలుగుదేశం నాయకులు. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన వెంటనే వారి కుటుంబాలకు సూపర్ 6 పథకాల ద్వారా లబ్ధి జరిగే విధంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు సుంకర పావని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టోను ప్రజల వద్దకు తీసుకెళ్లి విస్తృత ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి జగన్ చేతిలో మోసపోయారని, వారందరికీ భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకు పూర్ టు రిచ్, అన్నదాత, ఇంటింటికి సురక్షిత తాగునీటి కనెక్షన్, మహాశక్తి, యువగలం, బీసీలకు రక్షణ చట్టం ఈ 6 పథకాలను చంద్రబాబు రూపొందించారన్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి మినీ మేనిఫెస్టోని ఈరోజు ప్రజలందరికీ కూడా చేరువయ్యేలాగా వాళ్ళందరికీ కూడా అన్ని పథకాలు వివరించి చెప్తా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ వస్తూ ఉన్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా కేవలం తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేసే తప్ప రాష్ట్ర అభివృద్ధి కానీ కానీ పాటుపడలేదు అటువంటి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఈరోజు మనం చూసినట్లయితే కేవలం తన అధికారాన్ని రాజకీయ కక్షను ఉపయోగించుకుని అక్రమ కేసులు పెడుతూ అనేక రకమైన అందరి నాయకుల్ని కూడా ఇబ్బందులు పెడుతూ ఈ 4.5 సంవత్సరాల కాలాన్ని కూడా ఆయన చేసుకున్నారు తప్ప మిగిలిన 3 ఏళ్ళలో కూడా ఆయన ఈ రాష్ట్రానికి చేసేదైతే మాత్రం ఏమీ లేదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైతే ఈ మినీ మేనిఫెస్టో ద్వారా సూపర్ 6 అని చెప్పి చక్కటి పథకాలని మరి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. అవన్నీ కూడా అంగీకార పత్రాలని ప్రజలందరికీ కూడా అందజేస్తూ ఉన్నాము. ఏదైతే ఈ అంగీకార పత్రం అందుకున్న వాళ్ళందరికీ కూడా ఏదైతే ఈ పథకాలు ఉన్నాయో కంపల్సరీ అందుతాయని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అనంతపురం జిల్లాలో బీజేపీ ఓబీసీ కార్యవర్గ సమావేశము జిల్లా అధ్యక్షుడు లాలెప నాగేంద్ర ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో రాష్ట్ర ఓబీసీ ప్రధాన కార్యదర్శి మురళీనాయుడు, జోనల్ ఇన్ఛార్జి రామాంజనేయులు, జిల్లా ఇన్ఛార్జి నటేష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంజీవరాయుడు, ఐటీ సెల్ కన్వీనర్ ఓబీసీ మంజునాథ గౌడ్, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు దిలీప్ వెంకప్ప, కార్యదర్శులు మురళి, గణేష్, పాలసీ అండ్ రీసెర్చ్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఓబీసీ మొత్తం బలోపేతానికి ఈరోజు
మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబీసీ మోర్చా మురళీ నాయుడు గారు జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు అనంతపురం ఇచ్చేశారు. అలాగే జిల్లా ఇన్ఛార్జ్ వెంకటేష్ కుమార్ కూడా అనంతపురం ఇచ్చేశారు. జోనల్ ఇన్ఛార్జ్ రామన్యన్ కూడా వచ్చేశారు. ముందుగా నా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మురళీ నాయుడు గారిని మాట్లాడుకుంటున్నాను. పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారం. ఈరోజు అనంతపురం జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా కమిటీ నాయకత్వంలో ప్రధానంగా సంస్థాగతులను బలోపేతం గురించి ఇక్కడికి రావడం జరిగింది. ఈ సంస్థాగత బలోపేతంలో భాగంగా ఇక్కడికి వచ్చి మేము పరిశీలన చేస్తున్నాం. ప్రధానంగా ఓబీసీ మోర్చా తరఫున మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓబీసీలకు రాజ్యాధికారంలో సరైనటువంటి భాగస్వామ్యం కల్పించేటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంటుందనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 52% పైన ఉన్నటువంటి మన బీసీలందరూ కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో ఒకటైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎలక్షన్ సందర్భంలో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ఒక కమిట్మెంట్ తీసుకుంది. ఈ కమిట్మెంట్లో భాగంగా అక్కడ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే, ప్రజలు బీజేపీ పార్టీ గెలిపించారంటే ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి చేస్తామన్నటువంటి ఒక హామీని ఒక ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు వాళ్ళు వచ్చి ప్రకటించారు. అంటే ఇన్ని సంవత్సరాలు తెలుగు రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రి అన్న మాట లేదు. బీసీలకు సంబంధించిన పార్టీ అని చెప్పుకున్నటువంటి పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉన్నాయి. ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ బీసీలకు మాత్రమే మేమే బీసీలకి సంబంధించిన పార్టీ అని చెప్తున్నాయి. కానీ అనంతపురం జిల్లా రాణినగర్ మాంటిసోరీ స్కూల్లో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. బాలింతలకు అంగన్వాడీ సెంటర్లో ఇచ్చే బాలామృతంతో వివిధ రకాల వంటలు చేసుకోవచ్చని సచివాలయం 3 ICDS సూపర్వైజర్ విష్ణువర్ధన్ తల్లులకు అవగాహన కల్పించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఈ వంటలు లభిస్తాయని అంగన్వాడీ సెంటర్లలో స్టాల్స్ ఏర్పాటు చేసి మరీ తెలియజేశారు. మీ గవర్నమెంట్ సప్లై చేస్తుందా, మీరు తయారు చేస్తారా? ఇది పిండి గవర్నమెంట్, దాని ద్వారా మీరు చేస్తారు. VT3 ఛానల్ కు ధన్యవాదాలు సార్. నమస్కారాలండి. ఇక్కడ రాణినగర్ 4, వినాయక్ నగర్ 2, TNR కాలనీ 3 సెంటర్లు మధ్య అయ్యి జగనన్న సురక్షలో ఈ భాగంగా మేము స్టాల్ ఏర్పాటు చేస్తున్నాము. ఇందులో భాగంగా తల్లులకు అవగాహన కల్పించడానికి మనకు తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉండాలని మనం అంగన్వాడీ సెంటర్లో ఇచ్చే బాలామృతంతో వివిధ రకాల వంటలు చేశాము. ప్లస్ అటుకులు అలాంటి 6 రకాల కిట్ ఇస్తాం. దాంట్లో అటుకులతో ఏమేమి తయారు చేయొచ్చు అని తల్లులకు తెలియజేయడం అయింది. ఇందులో భాగంగా ప్రీ స్కూల్ ఎక్కువ అవగాహన కల్పించడానికి ప్రీ ప్రైమరీ స్కూల్ అని కార్పొరేట్ స్కూల్ కు ధీటుగా మేము నడిపిస్తూ ఉన్నాము. అలానే ఇక్కడ డిస్ప్లే కూడా అలానే చేశాము. మదర్స్ కమిటీ ఏర్పాటు చేస్తాము. ప్రతి నెల 2 మీటింగ్లు ఏర్పాటు చేస్తాము. ఆ మీటింగ్ లో కూడా మా అవగాహన ఇవే. ఈ ప్రీ స్కూల్ పైన తల్లులకు ఎడ్యుకేషన్ బాగా ఉండాలమ్మా. మేము కార్పొరేట్ స్కూల్ ప్రకారము చెప్తూ ఉన్నాం. PP1, PP2 కథలైతే ఏమి, ఆటలైతే ఏమి, పాటలైతే ఏమి మా దీనిగా చేస్తూ ఉన్నాం సార్. కార్పొరేటర్ స్కూల్ ధీటుగా ఈ అవకాశం ఇచ్చిన VT3 వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. అంగన్వాడీ టీచర్స్ అందరి తరఫున ధన్యవాదాలు సార్.
మన అంగన్వాడీ జగనన్న సురక్ష ప్రోగ్రాంలో భాగంగా అంగన్వాడీ వాళ్ళు ఇక్కడ న్యూట్రిషన్ కౌంటర్ అని కర్నూలు జిల్లా పాణ్యం మండలం టౌన్ చెంచు కాలనీ నూల్ మిల్లు కాలనీలలో టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రెండవ రోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిపించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజావేదిక నిర్వహించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాబోయే టీడీపీ ప్రభుత్వంలో ఎటువంటి మేలు జరుగుతుందో వివరించారు. కాలనీలో ఇంటింటికి తిరిగి టీడీపీ అందించబోయే పథకాల గురించి వివరించారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జి శ్రీమతి గౌరు చరితారెడ్డి, వీరి వెంట పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్పంచుకున్నారు. ఉంది. మనకు ఒక 4 నెలల్లో ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో విఫలమైంది. అందరూ ఇబ్బందులు పడతా ఉన్నారు. మనం ఒక్కసారి అని ఆయనకు ఛాన్స్ ఇస్తే 1 కేజీ కందిబ్యాళ్ళు కొనాలంటే కూడా 200 రూపాయలు అయింది ఇప్పుడు. అలాగే మంచి నూనె అయితేనేమి, మనకి అలాగే నూనె అయితేనేమి, చక్కెర అయితేనేమి, ఏది కొనాలన్నా కానీ గతంలో కంటే ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి రేట్లు. అంతేకాకుండా మన పిల్లలు, చదువుకున్న పిల్లలకు ఒక్కరికన్నా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తా ఉన్నాయా? అది లేదు. చూడండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు వర్షాలు లేక ఈ సంవత్సరం మనకు వట్టి కరువు వచ్చింది. అంతగా అల్లాడిపోతా ఉన్నాం మనం. కాబట్టి గతంలో చూసాం, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా భావించి మన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించిన ఘనత ఆయనది. ఎన్నో సంక్షేమ పథకాలన్నీ ఈ రోజు మీకు ఈ కాలనీల రోడ్లు వచ్చినాయి, లైట్లు వచ్చినాయి, తాగడానికి నీళ్లు ఉన్నాయంటే గతంలో టీడీపీ ప్రభుత్వంలో చేసినదే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము బటన్ నొక్కుతున్నాం. మనకు 10 రూపాయలు ఇస్తా ఉన్నారు, మన నుంచి 100 రూపాయలు లాగేసుకుంటా ఉంది ఈ ప్రభుత్వం. అన్ని రకాలుగా మనల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. గతంలో మీరు రేషన్ డీలర్ దగ్గరికి పోతే 9 రకాల వస్తువులు వచ్చేవి. ఈ రోజు ఒక్క బియ్యం తప్ప ఏమన్నా వస్తున్నాయమ్మా? మీరే చెప్పండి. ఏమీ రావడం లేదు. అంతేకాకుండా మీరంతా పొదుపులో ఉన్నారా? అందరూ పొదుపులో ఉన్నారు కదమ్మా. పొదుపు తీసుకొని వచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. మీరందరూ రోజు 1 రూపాయి కట్టుకోండి, నెలకు 30 రూపాయలు చొప్పున మీరు ఈ పొదుపు చేసుకుంటే మీ కుటుంబాలు బాగుపడతాయి. మీరు సంపాదించిన దాంట్లోనే పొదుపు చేసుకోండి అని చెప్పి ఆ రోజు మీ పిల్లల్ని చదివించుకోవచ్చు. అలాగే మీరు ఆర్థికంగా. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ అలాగే పతంజలి యోగా సమితి వారి ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ శిబిరాన్ని కార్యక్రమాన్ని శ్రీ రాజరాజేశ్వరి సంస్కృత విద్యా సంస్థల్లో ఆలయ ఈవో విద్యా సంస్థ కార్యదర్శి డి కృష్ణప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని, విద్యార్థులలో ఏకాగ్రతను పెంచుతూ మానసిక ఒత్తిళ్లను దూరం చేస్తుందని, అందుకే ప్రతి విద్యార్థి తప్పనిసరిగా యోగాను అభ్యసించి నిత్యం సాధన చేయాలని విజ్ఞప్తి చేశారు. భారతీయ సనాతన ధర్మంలో యోగాకు గొప్ప స్థానం ఉందని, యోగా మన దేశ పుట్టినిల్లవ్వడము మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు ఎలిగేటి కృష్ణ, సహాయకులు సిహెచ్ శ్రీనివాస్, ఉపన్యాసకులు డాక్టర్ సందివేని తిరుపతి, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎంతమంది ఉన్నారు ఈరోజు స్ట్రెంగ్త్? 90. ఇంట్రెస్ట్ ఉన్న పద్మాసనం కాళ్ళ దగ్గరికి ఫోల్డ్ చేయరు. వందే వేదశాకోపజీవితం ఫలపుష్పసమాయుక్తం విద్వద్భ్రమరశోభితం. సభాయ నమః. మా కార్యదర్శి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ, ఈరోజు పవిత్రమైనటువంటి రోజు, అంతేకాకుండా కార్తీక మాసం. ఈ కార్తీక మాసం అనేది చాలా నిన్నటి నుండి ప్రారంభమైంది. మన కళాశాలలో కూడా యోగా క్లాసులను ప్రారంభించడం అనేది కృష్ణ గారి ఆధ్వర్యంలో యోగా క్లాసులు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి పిల్లలందరూ కూడా మీరు ఈ యొక్క యోగా క్లాసులను చాలా సద్వినియోగం చేసుకొని మానసికంగా మరి ఆరోగ్యంగా మరియు జ్ఞాపక శక్తి పెరగడానికి కొరకు ఉపయోగించవలసిగా కోరుతున్నాము. ఈ యొక్క విషయాన్ని ఒక 2 మాటల్లో మా ఈవో గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వారికి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అక్కడ. అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. ఈరోజు మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా, ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా యోగా అనేది మన జీవితంలో ఒక పార్ట్గా, మన జీవితంలో ఒక భాగంగా మనం పాటిస్తూ రోజు ఒక అరగంట గంట మీ యొక్క షెడ్యూల్లో, ఎందుకంటే మీరు స్కూల్లో ఉన్నారు, ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నారు, ఫ్యూచర్లో ఇంకా పెద్ద పెద్ద క్లాసులకు వెళ్ళడము, ఇంకా తర్వాత కాలేజీలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. ముతోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డి తరపున ఆయన సోదరుడు సూర్యం రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. బుధవారం బైంసా మండలంలోని కుంబి గ్రామంలో పార్టీ సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలను వివరించి కారు గుర్తుకు ఓటు వేసి మరోమారి ఎమ్మెల్యేగా విఠల్ రెడ్డిని గెలిపించాలని కోరారు. सांगलीला हे करावं लागते. कोणी मी म्हणून सांगणं नव्हतं. राशि उन्नले కొంతమంది వ్యక్తులతో, కార్యకర్తలతో నడిచేది బీజేపీ పార్టీ కాదని, ఓ సిద్ధాంతంతో ప్రజలకు మెరుగైన సేవ చేసే దిశగా ముందుకు సాగుతున్న పార్టీ కమలం పార్టీ అని బీజేపీ ముసాబాద్ మండల ప్రధాన కార్యదర్శి పౌళ్ల క్రాంతి కుమార్ అన్నారు. ముసాబాద్ మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద భాజపా పట్టణ అధ్యక్షులు ముంగని మహేందర్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను హర్షిస్తూ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసే ఏకైక పార్టీ అని పేర్కొన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే ధాన్యానికి 3,100 రూపాయల గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. ఉచిత విద్య, వైద్యము, మహిళా సాధికారిత కోసం 33% రిజర్వేషన్ కల్పించిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని కొనియాడారు.
స్టేడియంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఇస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అన్న దమ్మున్న నాయకుడు, దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తూ, అలాగే భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే ఈ సోమరిపోతు పథకాలు కాకుండా పేదలందరికీ ఉపయోగపడే ఉచిత విద్య, ఉచిత వైద్యంతో పాటు గ్యాస్ సిలిండరు, మిగతా వరి ధాన్యానికి 3,100 రూపాయలు మద్దతు ధర ప్రకటించడం జరిగింది. అలాగే మహిళలకు 34% రిజర్వేషన్ కూడా ఇచ్చిన ఘనత గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారిని తెలియజేస్తూ, అలాగే గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నాయకత్వంలో జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సారథ్యంలో ఇప్పుడు సిరిసిల్ల అసెంబ్లీ బరిలో ఉన్న మహిళ మన రాణి రుద్రమ్మ గారికి సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు ఓటు వేసి, కమలం పువ్వు గుర్తుపైన ఓటు వేసి సిరిసిల్లలో కాషాయ జెండా ఎగరవేయడానికి మీరు దోదం కోరుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. భారతీయ జనతా పార్టీ అఖండ భారతదేశ వ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే ఈరోజు మహిళా సాధికారత కోసం అని చెప్పి కొంతమంది ఆడికి పోయి ఢిల్లీలో పోయి దొంగేడు ప్లేడ్చి దొంగతనాలు చేసి మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి, మహిళలకు హక్కులు కల్పించాలని చెప్పి దొంగేడు ప్లేడ్చిన పార్టీ ఈరోజు మహిళలను ఎక్కడ గుర్తించింది? ఎమ్మెల్యే టికెట్ల విషయంలో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే ఈరోజు భారతీయ జనతా పార్టీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిలోని గిరిజన భవన్లో ఘనంగా జరిపిన బిర్సా ముండా జయంతి వేడుకలు జనజాతీయ గౌరవ దినోత్సవంగా జరుపుకోవడం మన అదృష్టమన్న జిల్లా కలెక్టర్. అనంతపురం జిల్లాలో జరిగిన బీజేపీ ఓబీసీ కార్యవర్గ సమావేశము. ఓబీసీ కులాల బాగోగులపై దిశానిర్దేశం. రాజరాజేశ్వరి సంస్కృత విద్యా సంస్థల్లో ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన సిరిసిల్ల రాజన్న ఆలయ ఈవో కృష్ణప్రసాద్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఫ్లైఓవర్ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాదరావు. నెల రోజుల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని వాగ్దానం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.